సంచలనాత్మకమైన కథనమైనటువంటి మార్గదర్శి షట్టర్ క్లోజ్ అంటూ చిట్స్ చెల్లించడంలో కానీ కొత్త గ్రూపులు తీసుకోపోవడం కానీ 4,800 కోట్ల మేర బకాయి పడ్డారంటూ ఓ సంచలన కథనాన్ని సాక్షిలో ప్రచురించారు. సిఐడి ఇప్పటికే వీటన్నింటినీ గుర్తించిందని కూడా రాశారు. ముందుగా దీనిపై ప్రసాద్ రెడ్డి గారు తన అభిప్రాయం తెలియజేస్తారు. ప్రసాద్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. ఆర్థిక సంస్థలకి క్రమశిక్షణ చాలా అవసరం అండి. ఆర్థిక సంస్థలు మనకు పెద్ద పెద్ద బ్యాంకులు, ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకులైన లేమాన్ బ్రదర్స్ లాంటివి కూడా క్రమశిక్షణ పాటించకపోవటము, తప్పుడు నిర్ణయాలు తీసుకోవటము, స్పెక్యులేషన్ కు పాల్పడటము, ప్రసాద్ రెడ్డి గారు వినపడుతుందా, కార్యక్రమాల వల్ల మూతపడిపోయాయి. ప్రభుత్వాలు ఆదుకోవాల్సి వచ్చింది, మూతపడిపోయాయి. చాలా బ్యాంకులు మూతపడిపోయాయి. మన దేశంలో కూడా అనేక ఆర్థిక సంస్థలు, ఫైనాన్షియల్ కంపెనీలు మూతపడ్డాయి. అయినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా ఇలాంటి కుంభకోణాలు జరగటము చాలా దురదృష్టము. అంటే ఈ వ్యవస్థలను పటిష్టం చేయలేకపోవడం అనేది చాలా దురదృష్టము. అది ఎందుకు చేయలేకపోతున్నాయి? కోర్టులు డైరెక్షన్ ఇస్తున్నాయి, రిజర్వ్ బ్యాంకులు డైరెక్షన్ ఇస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు డైరెక్షన్స్ ఇస్తున్నాయి. అయినప్పటికీ రిచ్ అండ్ పవర్ఫుల్ వాళ్ళు తమ మార్గంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టే వాళ్ళు వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ, కోర్టులు మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. ఇది మార్గదర్శి ఫైనాన్షియల్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్, ఇవి రెండు కూడా ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈ ఏంటంటే ఈ వ్యవస్థలను మేనేజ్ చేసుకునే శక్తివంతులు ఏదైనా చేయగలుగుతారు. నీకు లక్షల రూపాయలు ప్రముఖ లాయర్లకు ఇవ్వగలిగితే వాళ్ళు కేసుల మీద కేసులు వాయిదా వేస్తారు, అవి శిక్ష పడకుండా చూస్తారు. మార్గదర్శి ఫైనాన్షియల్ కేసు ఎప్పుడు కేసు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పెట్టి ఆయన పట్టుబడులను విక్రమార్కుల్లో పోరాడుతామన్నారు. అది కూడా ఇప్పటికి ఒక కొలిక్కి రాలేదు. మార్గదర్శి చిట్ ఫండ్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిఐడి కేసు పెట్టింది, అది కూడా ఒక కొలిక్కి రాకుండా నడిచిపోతుంది. అలాగే ఈ కేసులు ఏమన్నప్పటికీ ఇప్పుడు మార్గదర్శి ఫైనాన్షియల్ కేసు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోర్టు విభజన, హైకోర్టు విభజన ఆఖరు రోజున తీర్పు రావటము, ఆ తీర్పు ఎవరికీ తెలియకుండా చాలా కాలం రహస్యంగా ఉండటం, అంటే ఇది అంటే మనందరము నిజానికి వ్యవస్థల పనితీరు అనండి, లేకపోతే మన ప్రజాస్వామ్యం పనిచేస్తున్న తీరు అనండి, ఇవన్నీ కూడా చాలా నాసిరకంగా ఉన్నాయి. సరిగ్గా వృత్తిపరమైన నైతికత లేకుండా నడుస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఈ చట్టాల్లో ఉన్న లొసుకులను, వ్యక్తుల్లో ఉండే బలహీనతలను ఉపయోగించుకొని రామోజీరావు లాంటి వాళ్ళు ఇప్పటి వరకు ఇలా నడిపించారు. ఆయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి దీన్ని లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్లాలని, ఉండవల్లి లాంటి వ్యక్తి వచ్చి లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్లాలని, రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి వచ్చి లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే ఇది రాజకీయ కక్షతో చేస్తున్నారు, లేకపోతే రామోజీరావు మీద కక్షతో చేస్తున్నారు, ప్రభుత్వం మీద విమర్శిస్తున్నారు అనే కక్షతో చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నది తప్ప ఒప్ప అనే విషయం చర్చించడం మానేసి మేధావులు అనబడే వాళ్ళు సెమినార్లు పెట్టి కూడా మరీ మాట్లాడుతున్నారు. అందులో చార్టెడ్ అకౌంటెంట్ ఉంటున్నారు, మాజీ బ్యూరోక్రాట్లు ఉంటున్నారు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. నిజానికి రామోజీరావు చేస్తున్నది ఆర్థిక విశృంఖలత్వం. అంటే ఏ వ్యవస్థనైనా నేను గౌరవించను, నాకు ఏం కావాలంటే చేస్తాను. రామోజీ ఫిలిం సిటీలో భూములను ఆక్రమించుకున్నాడు. మార్గదర్శి ఫైనాన్షియల్ డిపాజిట్ లో హెచ్ఈఎఫ్ డిపాజిట్ కలెక్ట్ చేయకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆదేశిస్తే కలెక్ట్ చేస్తూ వేరే రూపంలో కొనసాగిస్తున్నాడు. మార్గదర్శి చిట్ ఫండ్ లో డబ్బులు సకాలంలో చెల్లించట్లేదు. అయినా మన వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తున్నది, అనేక రెగ్యులేటరీ ఏజెన్సీస్ మనం నిర్మించుకున్నాం కదా, ఇవన్నీ ఏం చేస్తున్నవి? ఇలాంటి వాటి వల్లనే ఇప్పటికే బ్యాంకుల్లో గత 10 సంవత్సరాలలో 10 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిలు వచ్చేసి వాటిని రైట్ ఆఫ్ చేశారు. ఇప్పుడు ప్రజలు, సామాన్య ప్రజలు పెట్టుకున్న డబ్బులకు రక్షణ లేకుండా పోయింది. వారిని తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. అంటే ఇది ఇంతకంటే వైఫల్యం, వ్యవస్థల వైఫల్యం అని, ప్రజాస్వామ్య వైఫల్యం అనండి, మీడియా వైఫల్యం అనండి, మీడియాలో ఉండే వ్యక్తులే ఇలాగ చేయటం అనేది చాలా దురదృష్టకరము. మనకు రిజర్వ్ బ్యాంక్ క్లియర్ కట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అని ఇచ్చింది, డైరెక్షన్ ఇచ్చింది. ఇన్వెస్టిగేషన్ చేసిన రెస్పాన్స్ లేదు. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టులో న్యాయవాది కూడా చెప్పారు, ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది, హెచ్ఈఎఫ్ డిపాజిట్లు కలెక్ట్ చేస్తున్నది అని. మరి అయినా సరే ఎప్పటికీ
అంటే రామోజీరావు గారు జీవించి ఉన్న సమయంలో Right. వస్తుందా తీర్పు అనేది కొంచెం అనుమానంగానే ఉంది నాకైతే. అంటే ఆయన తప్పు చేశాడు, Right. ఆయన శిక్షించే కోర్టు వ్యవస్థ ఏది లేకపోవడం వల్ల ఆయన ఇంకా వృద్ధాప్యం వచ్చేసింది కాబట్టి అలాగ కొంతకాలం కొనసాగిస్తే ఆయనకి ఏదైనా అయితే అప్పుడు ఏమైనా తీర్పు ఇస్తారా? మనకి జయలలిత కేసులో చూసాం కదండి, జయలలిత చనిపోయాక తీర్పు వచ్చింది, ముందు రాలేదు. అంటే రిచ్ అండ్ పవర్ఫుల్ పీపుల్ ప్రొటెక్ట్ చేయడానికి Right. అనేక వ్యవస్థలు, వ్యక్తులు, ఏజెన్సీలు ఉన్నాయేమో అనుమానం వస్తుంది సామాన్య ప్రజలకి. సామాన్య ప్రజలకు ముందు మనందరూ తలంచుకోవాలి. Right. అంటే సామాన్య ప్రజలు ఇప్పుడు మనం సహారా వాడిని చూసాము, సహారా సుబ్రతోరా 24,000 కోట్ల రూపాయలు 24,000 crores సామాన్య ప్రజల నుంచి కలెక్ట్ చేసి ఇప్పుడు సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించడంతో ఆయన జైల్లో ఉన్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ లో పనిచేసే రామోజీరావు గారు సుబ్రతోరాయ్ కంటే బలవంతుడా? ఆయనకి చట్టాలు వర్తించవా? ఆయన ఇచ్చిన 24,000 కోట్ల డిపాజిట్ పేమెంట్ తిరిగి సెబీకి ఇచ్చేస్తే సెబీ దగ్గర మూలుగుతున్నాయి 24,000 కోట్లు. ఎవరికి ఇవ్వాలో తెలియదు. ఇప్పుడు రామోజీరావు దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి పెనాల్టీ వసూలు చేసినా అది ఎవరికి చెందుతుంది? సుప్రీంకోర్టు చెప్పింది కదా, నీకు ఎవరెవరికి నువ్వు చెల్లించాలో లిస్ట్ కూడా ఇవ్వమని. ఎవరి దగ్గర కలెక్ట్ చేసావు డిపాజిట్స్, అది ఇప్పుడు వరకు సబ్మిట్ చేసిన దాఖలాలు లేవు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి చాలా ప్రముఖ లాయర్లు, ఎవరో లోధ్రా ఒక ఆయన, లేకపోతే సింగ్వేని ఒక ఆయన, పెద్ద పెద్ద లాయర్లు, అంటే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేసేవారి దగ్గర భారీగా ఫీజులు తీసుకొని చట్టాల లొసుకులను వారికి అనుకూలంగా ఉపయోగించుకుంటూ ఇలా నడిచిపోతూ ఎంతకాలం ఉంటుందో మనలాంటి వాళ్ళు ఊహించలేమండి. మనం జీవించడం కాలంగా రామోజీరావు శిక్ష పడుతుందని నేను అనుకోవడం. రైట్.